ప్రపంచానికి మార్గదర్శనం ఏది? బైబిల్ అండి. మంచి దారిలో మనిషి నడవాలంటే బైబిలే. ప్రపంచాన్ని దేవుని వైపు నడిపించేది బైబిలే. నీతి మార్గంలో, సన్మార్గంలో మనుషులు నడిపించేది బైబిలే. మనుషుల్లో మంచితనాన్ని, నీతిని, గొప్పతనాన్ని నిలబెట్టేది బైబిలే. ప్రపంచంలో మొట్టమొదట ముద్రించబడిన గ్రంథం బైబిల్. అనేకుల చేత చదవబడుతున్నది బైబిల్. అనేకులు కొనుక్కుంటున్నది, కొనుగోలు చేసేది బైబిల్. అనేక పుస్తకాలుగా ముద్రింపబడుతుంది, అనేక భాషల్లో ముద్రింపబడుతుంది బైబిల్. గిన్నీస్ బుక్లో రాయబడిన పుస్తకం బైబిల్. ప్రపంచంలో నెంబర్ 1 పుస్తకం బైబిల్. జాన్ గూటన్బర్గ్ అచ్చు యంత్రం కనుగొన్న తర్వాత, ప్రింటింగ్ మిషన్ కనుగొన్న తర్వాత మొదట ప్రింటింగ్ చేయబడింది బైబిల్. ఎందుకెంత విశిష్టత? దేవుని పుస్తకం కనుక, ఇది దేవుని గ్రంథం కనుక దీన్ని మించి ఎవరు ఏ పుస్తకం వెళ్ళదు. ఫ్యూచర్, భవిష్యత్, దీన్ని దాటి ఏ పుస్తకం ప్రపంచ చరిత్రలో నిలబడదు. ఎందుకంటే ఇది మనుషుల మాటలు కాదు, మనుషుల కథల పుస్తకాలు కాదు, దేవుని మనస్సులోని మాటలు, దేవుని గ్రంథం ఇది. అందుకు కనుక ఇది ప్రపంచంలో నెంబర్ 1. అంటే అంత మంచి పుస్తకాన్ని మనం కలిగి ఉన్నాం. దేవుని గ్రంథాన్ని మనం దీని దివారాత్రులు ధ్యానించాలి, చదవాలి దీన్ని. దానిలో ఉన్న దేవుని విషయాలు మనం తెలుసుకోవాలి. అప్పుడే జ్ఞానవంతులుగా దేవుడు కోరుకున్న విధంగా మన జీవితాలని మరల్చుకోవాలి.